ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు శివం గుర్జర్. ఈయన 2024లో ఫైనాన్స్లో ఓలా స్కూటీ తీసుకున్నాడు. దీనికి ఫైనాన్స్ అంతా కలుపుకొని 2,10,000 అయిపోయింది. ఎప్పుడైతే స్కూటీ తీసుకున్నాడో అప్పటి నుంచి ఆ స్కూటీకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. అంటే సడన్గా బండి మీద పోతున్నప్పుడు సడన్గా బండి ఆగిపోవడము, లేకపోతే బండి రివర్స్లో వెళ్ళిపోవడము, ఇలా ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉండేది. మీరే ఒకసారి ఆలోచించండి, 2 లక్షల పైగా పెట్టి కొన్న బండిని ఇలా కొన్నప్పటి నుంచి, మాది కొత్త బండి, కొన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటే మీకు ఎలా ఉంటుంది? ఆయనకు కూడా చిరాకేసింది. అయినా కూడా ఆయన 7 నెలలు ఆగాడు, సర్వీస్ సెంటర్స్కి తీసుకెళ్ళాడు, అయినా మంచిగా అవ్వలేదు బండి. ఆయనకు చిరాకు వచ్చేసి ఏం చేశాడో మీరే ఒకసారి చూడండి. తను ఎంతో ప్రేమగా కొన్న బండిని తానే సుత్తితో ఎలా కొడుతున్నాడో మీరే చూస్తున్నారు కదా. ఇతను ఒక్కతనే కాదు, ఈ ఓలా స్కూటీ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇలానే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ओला बहुत सबको झेल लेगी ना, तो झेलो। तुम लोग को ऐसी गाड़ी रखनी बेचनी है, ऐसी गाड़ी बेचनी है। మార్చ్ 2024లో ఓలా మార్కెట్ 52% ఉంటే 6 మంత్స్లో అంటే సెప్టెంబర్ 2024 కల్లా 27% పడిపోయింది. జస్ట్ 1 మంత్లో 80,000 కంప్లైంట్స్ వచ్చాయి. సేల్స్ పడిపోతున్నాయి, కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి, కంపెనీ రెప్యుటేషన్ పడిపోతుంది, కస్టమర్స్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఓలా ఇలా ఎందుకు చేస్తుంది? ఈ వీడియోలో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఓలా ఇలా అవ్వడానికి రీజన్ నెంబర్ 1 అదేంటిదంటే గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయకపోవడము. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటిదంటే ఓలా 2 స్కూటీలను లాంచ్ చేసింది. అవేంటి అంటే S1 అండ్ S1 Pro. ఈ స్కూటీలని స్క్రాచ్ నుంచి ఓలా తయారు చేయలేదు. స్టార్టింగ్లో అంటే 2021లో డచ్ కంపెనీ అయిన ఎర్టిగో వాళ్ళని అక్వైర్ చేసుకున్నారు. ఈ ఎర్టిగో కంపెనీ దగ్గర ఆల్రెడీ స్కూటీలు ఉన్నాయి. వాటిని తీసుకొని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసి అమ్ముకోవాలని అనుకున్నారు. కానీ మన ఇండియన్స్ రోడ్స్ పైన ఈ స్కూటీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన కండిషన్స్కి, మన టెంపరేచర్స్లో ఈ బైక్ నడుస్తుందా లేదా, ఇక్కడ సెట్ అవుతుందా లేదా అన్న విషయాలే పట్టించుకోలేదు. ఏ కంపెనీ అయినా తన వెహికల్ని లాంచ్ చేసే ముందు బేసిక్ రీసెర్చ్ అనేది చేస్తారు. లైక్ ఎలాగంటే రోడ్స్ పైన ఎలా పర్ఫామ్ చేస్తుంది, విలేజ్ రోడ్స్ పైన ఎలా పర్ఫామ్ చేస్తుంది, అక్కడ ఉండే గతుకులకు తట్టుకుంటుందా లేదా, టెంపరేచర్స్ని తట్టుకుంటుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మళ్ళీ రిపేర్ చేసి మంచిగా చేసుకొని ఆ వెహికల్ని అప్పుడు లాంచ్ చేస్తారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక స్టార్టప్ కంపెనీ. ఈ స్టార్టప్ కంపెనీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏది చేసినా చాలా ఫాస్ట్గా చేసేయాలని అనుకుంటారు. ఇలా ఫాస్ట్గా చేసేయాలన్న దాంట్లో కాస్త బ్యాటరీ పెంచేశారు, కొంచెం పవర్ ఎక్కువ ఇచ్చేశారు, కొన్ని స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేశారు. ఇవన్నీ చూసిన జనాలు ఏం చేశారు, ఒకేసారి 5 లక్షల బుకింగ్స్ చేశారు. జస్ట్ 1 మంత్లో 5 లక్షల బుకింగ్స్ వచ్చాయి ఓలాకి. ఇలా 5 లక్షల బుకింగ్స్ వచ్చాయని చెప్పేసి ఏం ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఓలా క్యాబ్స్ యొక్క డాటా ఉంది. ఇండియా మొత్తంలో కొన్ని మిలియన్స్లో ఓలా యాప్స్ని డౌన్లోడ్ చేశారు. ఈ యాప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ పోయింది. అదేంటిదంటే మేము ఒక ఈవీ వెహికల్ లాంచ్ చేస్తున్నాము, మీకు కావాలంటే ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఇస్తాము, మీరు జస్ట్ 499కే బుక్ చేసుకోవచ్చు అని మెసేజ్ పోయింది. ఇలా 5 lakhs బుకింగ్స్ వచ్చాయి. ఇన్ని బుకింగ్స్ వస్తాయని చెప్పేసి ఆ కంపెనీ కూడా అనుకోలేదు. జనాలు బుక్ చేసుకున్నారు. 2-3 మంత్స్లో ఈ స్కూటీలను డెలివరీ చేస్తారు అనుకున్నారు. కానీ అక్కడ అలా అవ్వలేదు. అక్కడ కూడా డెలివరీ లేట్ చేశారు. వీళ్ళు 2 స్కూటీస్ని రిలీజ్ చేశారు, S1 అండ్ S1 Pro. అందరూ ఏం చేస్తారు, లైక్ టీవీఎస్, బజాజ్ 2 డిఫరెంట్ ఫీచర్స్ ఉన్న స్కూటీస్ ఉంటే రెండింటిని వేరే అసెంబ్లీ సెక్షన్ పైన లైన్ పైన పంపుతారు. డబుల్ పని చేయాల్సి వస్తుంది, రెండింటిని సపరేట్గా రెడీ చేయాల్సి వస్తుంది. కానీ ఓలా ఏం చేసింది, 2 స్కూటీలని ఒకటే అసెంబ్లీ లైన్ పైన రెడీ చేశారు. ఒకటే హార్డ్వేర్ మీద 2 స్కూటీలను రెడీ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే S1 Proలో కొన్ని ఫీచర్స్ ఎక్కువ పెట్టారు, S1లో కొన్ని ఫీచర్స్ తక్కువ పెట్టారు, అంతే. తర్వాత ఒకరు పట్టేసుకున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, 2 స్కూటీలు సేమ్ ఉన్నాయి, జస్ట్ ఒక దాంట్లో కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక దాంట్లో ఫీచర్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి అడిగేసరి కల్లా అప్పుడు ఓలా ఏం చేసింది, ఏం పర్లేదు రండి మీకు కూడా ఫ్రీగా అప్డేట్ చేసి ఇస్తామని చెప్పేసి ఫ్రీగా అప్డేట్ చేసి ఇచ్చింది S1 స్కూటీ ఉన్న వాళ్ళకి. ఇలాంటి జుగాడ్లు ఫస్ట్ నుంచే ఈ ఓలా కంపెనీ చేస్తూ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటిదంటే ఈ స్కూటీని చాలా ఫ్యూచరిస్టిక్గా, స్మార్ట్గా రెడీ చేశారు. ఎలా అంటే లాక్, అన్లాక్ ఫీచర్స్ మొత్తం టచ్ ప్యాడ్తో ఇచ్చారు. ఇది చూసే వాళ్ళకి చాలా బాగుంది, పిన్ కొట్టి లాక్ తీయొచ్చు, వేయొచ్చు. కానీ ఇలా స్మార్ట్గా ఫ్యూచరిస్టిక్గా చేద్దామన్న దాంట్లో కీ ఇవ్వడం మర్చిపోయారు.
కీ ఇవ్వలేదు. ఎప్పుడైతే స్క్రీన్ పనిచేయదో, టచ్ పనిచేయదో, యాప్ వర్క్ అవ్వదో అప్పుడు బైక్ అన్లాక్ అవ్వదు, ఇంకా బైక్ స్టార్ట్ అవ్వదు, మళ్ళీ దానికి హ్యాండిల్ లాక్ ఉంటుంది. ఇలానే ఒకసారి ఒకరికి అయింది. వాళ్ళు ఆ బైక్ని రిక్షా పైన తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ ఏం చేశారంటే నెక్స్ట్ లాంచ్ చేసిన బైక్కి కీ ఇచ్చారు, కానీ లో మోడల్కి ఇచ్చారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ని అన్నిటికంటే లో మోడల్కి ఇచ్చారు. డబ్బులు ఎక్కువ పెట్టి కొన్నదానికేమో అసలు కీనే ఇవ్వలేదు. కొన్ని బండ్లకి ఏం జరిగిందంటే ఎక్కడన్నా బండి పెడితే అక్కడనే ఆ బండికి మంటలు వచ్చేవి ఆటోమేటిక్గా. ఇలా సరిగా R&D చేయకుండా లాంచ్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ సర్వీస్ సెంటర్స్. అంటే వీళ్ళు వెహికల్స్ లాంచ్ చేయడం అయితే లాంచ్ చేశారు, కానీ ఆ వెహికల్స్కి కావాల్సిన సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేయలేదు. నార్మల్గా ఏదైనా కంపెనీ వాళ్ళ వెహికల్ని లాంచ్ చేసే ముందు వాళ్ళ వ్యవస్థ బాగుందా లేదా, వాళ్ళ అమ్మకాలు మంచిగా ఉన్నాయా లేదా, ఎన్ని బండ్లు అమ్మినాము, ఆ బండ్లకు తగ్గట్టుగా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా అని ఇవన్నీ చూసుకొని ఆ వెహికల్ని లాంచ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర ఉన్న మనీ, ఎఫర్ట్, బ్రెయిన్ అంతా కూడా సేల్స్ పైన పెట్టేశారు. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళే చూసుకుంటారు కదా అని చెప్పేసి అమ్మేశారు. ఏం కంప్లైంట్స్ రానప్పుడు ఏం రాలేదు. ఒకసారి కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయింది, సర్వీస్ సెంటర్సే సరిపోలేదు. ఒకసారి NDTV కవర్ చేసిన విజువల్స్ చూడండి, ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. The number of vehicles parked here gives a glimpse into what could be Ola's biggest challenge, servicing the 35,000 odd vehicles it sells per month. తర్వాత ఓలా మా దగ్గర 500 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, డిసెంబర్ 2024 కల్లా వీటిని 1000 చేస్తామని చెప్పారు. జనవరి వచ్చేసింది, ఇప్పటికీ అవి 1000 అవ్వలేదు. ఈ ఓలా స్కూటీలను రిచ్ పర్సన్స్ అంటే గొప్ప గొప్ప వాళ్ళు కొనరు, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ పర్సన్స్, డైలీ వర్కర్స్ వీళ్ళు కొంటారు. వీళ్ళ స్కూటీలు నెలలో ఒక 2-3 సార్లు పాడైపోతే వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఒక్కసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీన్ని సర్వీస్ చేయండి, దీన్ని మంచిగా చేయండి అని చెప్తే వాళ్ళు దీన్ని రిపేర్ చేయడానికి నెల రోజులు టైం తీసుకుంటున్నారు. ఇలా నెల రోజులు టైం తీసుకుంటే వీళ్ళు ఈ నెల రోజులు ఎలా వర్క్కి వెళ్తారు, ఎలా వాళ్ళు పనులు చేసుకుంటారు, మళ్ళీ బస్సుకు కానీ ఆటోకి వెళ్ళాలంటే అక్కడ కూడా ఖర్చే. 2 లక్షలు పెట్టి స్కూటీ కొనాలి, వాటిని రిపేర్ చేయడానికి సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాలి, మళ్ళీ ఆటోలు, బస్ ఛార్జీలు ఎక్స్ట్రా మాకు. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళ వెహికల్స్ రిపేర్ చేయడానికి 2-3 మంత్స్ తీసుకుంటే వాళ్ళు ఇలానే రియాక్ట్ అవుతారు. కొందరు సర్వీస్ సెంటర్లు తగలబెడుతున్నారు, కొందరు వాళ్ళు ప్రేమతో కొన్న స్కూటీలను పగలగొడుతున్నారు, ఇంకొందరు సర్వీస్ సెంటర్ల దగ్గరకు వచ్చి పాటలు పాడుతున్నారు. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి డూయింగ్ ఎవ్రీథింగ్ బై దేర్ ఓన్. అంటే మేమే తయారు చేసుకుంటాము, మేమే అమ్ముకుంటాము, మేమే సర్వీస్ చేసుకుంటాము. ఇలా చేసుకోవడం తప్పని కాదు, ఇలా చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా చేసుకోవాలని చెప్పేసి. వేరే ట్రెడిషనల్ కంపెనీస్ ఎలా చేస్తాయంటే లైక్ TVS, బజాజ్ ఇవన్నీ సొంతంగా బండ్లను తయారు చేసుకుంటాయి, కానీ సేల్స్ మాత్రం డీలర్స్ చేస్తారు. అప్పుడు డీలర్ తన లెవెల్లో అమ్ముకుంటాడు, సర్వీసింగ్ చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం వస్తే తనే చూసుకుంటాడు. ఇలా ఉంటే ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ డివైడ్ అవుతుంది. అక్కడ కంపెనీ మీద ఉంటుంది, ఇక్కడ కంపెనీ డీలర్ పైన ఉంటుంది. ఇక్కడ ఓలా దగ్గరకు వచ్చేసరికల్లా ఇక్కడ కంపెనీ ఒకటే ఉంది, ఇక్కడ ఓనర్ ఒక్కడే ఉన్నాడు. రెస్పాన్సిబిలిటీ మొత్తము ఓనర్ పైనే పడుతుంది, ఏం చేసినా తన మీదకే వస్తుంది. ఇంకా ఫోర్త్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎంపథెటిక్ బిహేవియర్. అంటే సింపుల్గా చెప్తాను, ఇండియాలో ఉండే ఎవరైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, ఫేస్ టు ఫేస్ చెప్తారు. ఏమైనా తప్పు జరిగిందనుకో సారీ క్షమించండి, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగదని చెప్తే వదిలేస్తారు, ఏం పట్టించుకోరు. కానీ తప్పు జరిగాక కూడా అయితే ఏంది, ఇప్పుడు ఏంది, తప్పు జరిగితే జరిగిందని ఇలా మాట్లాడామనుకో ఎవ్వరు కూడా ఊరుకోరు. ఎగ్జాక్ట్గా ఓలా విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకసారి ఓలా స్కూటీ బయట పెట్టినప్పుడు దానికి మంటలు వచ్చాయన్నమాట. ఇలా మంటలు వస్తున్నాయి ఏంటని చెప్పేసి ఓలా ఫౌండర్ అయిన భావిష్ అగర్వాల్ని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే పెట్రోల్ బంకులకు కూడా మంటలు వస్తాయి, అది కూడా పేలిపోతుంది, దాంతో పోలిస్తే ఇక్కడ తక్కువ నష్టమే జరిగింది కదా, తక్కువ ఇంధనమే కాలిపోయింది కదా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. ఇలా మాట్లాడడం కస్టమర్స్కి ఎవరికి నచ్చలేదు. ఇంకా కస్టమర్స్లో కోపము, ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగేలా చేశాయి. కృణాల్ కామ్రే అనే ఒక కమిడియన్ ఉన్నారు. ఈయన ఒకసారి ఓలా సర్వీస్ సెంటర్ దగ్గర చాలా స్కూటీలు ఉంటే వాటిని ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టేసి 2 వీలర్ వెహికల్స్ అనేవి ఇండియన్ వర్కర్స్కి లైఫ్ లైన్, డూ దే డిజర్వ్ దిస్ అని పెట్టి నితీష్ గడ్కరీని ట్యాగ్ చేశారు. దీనికి ఓలా వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, అయ్యో సారీ మేము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తాము అని చెప్పేసి ఇలా సాఫ్ట్గా రియాక్ట్ అవ్వాలి. కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే నీ కామెడీ కెరియర్ అయిపోవడానికి వచ్చింది, మా దగ్గర వర్క్
వచ్చే ఇంకెక్కడ డబ్బులు ఇస్తామని చెప్పి రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్కి ముందు ఓలాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఓలా వర్కర్స్కే తెలుసు, ఆ ఓలా స్కూటీ కొన్నోళ్ళకి మాత్రమే తెలుసు. ఈ ట్వీట్ తర్వాత ప్రపంచం మొత్తం ఓలాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని లొసుగులు ఉన్నాయో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఈ కామెంట్ చేసిన నెక్స్ట్ డే 9% ఓలా మార్కెట్ పడిపోయింది. 3,400 కోట్లు ఓలాకి నష్టం వచ్చింది. ఇంకా ఫిఫ్త్ రీజన్ వచ్చేసి సింగిల్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. అంటే వీళ్ళ ప్రోడక్ట్ ఒకటే S1 అండ్ S1 Pro. వీటికి ఏమైనా ప్రాబ్లం వచ్చి వీటిని అమ్మకపోతే వీళ్ళ దగ్గర అమ్ముకోవడానికి ఇంకా వేరే వెహికల్సే లేదు, వేరే ప్రోడక్టే లేదు. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే వేరే కంపెనీస్కి లైక్ బజాజ్ లాంటి కంపెనీస్కి వచ్చిందనుకో, బజాజ్ పల్సర్ ఎక్కువ అమ్ముడు పోలేదు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, అది ఎక్కువ అమ్ముడు పోలేదు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, బజాజ్ ప్లాటినా అమ్ముకుంటారు, వేరే ప్రోడక్ట్స్ని అమ్ముకుంటారు. కానీ ఓలాలో ఉందే ఒకటే ప్రోడక్ట్ S1 అండ్ S1 Pro. వీటికి ప్రాబ్లమ్ వస్తే ఇంకేది అమ్ముకుంటారు. ఓలా ఎలక్ట్రిక్ బైక్లని, ఎలక్ట్రిక్ కార్లని మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్తుంది. బైక్ ఫోటోలు, పిక్చర్స్ అన్ని బయటకు వచ్చాయి అనుకో, కాకపోతే ఇవి మార్కెట్లోకి రావడానికి, మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి మినిమం 6 months to 1 year అయితే ఈజీగా టైం పడుతుంది. ఇంకా సిక్స్త్ రీజన్ వచ్చేసి ఎంప్లాయీస్ ఆల్టరేషన్ రేట్. ఒక కంపెనీ స్టేబుల్ కంపెనీ ఎప్పుడు అవుతుందంటే ఒక స్టేబుల్ టీం ఉన్నప్పుడు స్టేబుల్ కంపెనీ అవుతుంది. కానీ ఓలాలో అలా లేదు, ఆల్టరేషన్ రేషియో ఎక్కువ ఉంది. అంటే ఎంప్లాయీస్ జాబ్ మానేస్తున్నారు. ఎంతలా మానేస్తున్నారంటే సంవత్సరానికి 48% మానేస్తున్నారు. అంటే 148 మంది జాబ్ మానేస్తున్నారు అనమాట. సేమ్ ఇలాంటి ఈవీ వెహికల్ కంపెనీయే ఈథర్ కంపెనీ, అందులో జస్ట్ 18% మాత్రమే ఉంది. ఇంకా హీరో కంపెనీలో చూసుకుంటే ఎంప్లాయీస్ ఆల్టరేషన్ రేట్ జస్ట్ 4% మాత్రమే ఉంది. ఓలాలో మాత్రం ఇంత ఎందుకు ఉందా అంటే అక్కడ ఎంప్లాయీస్ పైన ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు, అందుకోలేని టార్గెట్స్ ఇస్తున్నారు. మరి అంతేకాకుండా అక్కడ కంప్లైంట్స్ కూడా ఎక్కువనే ఉంటుంది, వర్క్ కూడా ఎక్కువనే ఉంటుంది. అందుకని ఎంప్లాయీస్ ఇలా మానేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న 6 ప్రాబ్లమ్స్ ఓలా క్రియేట్ చేసుకున్నది. కానీ ఈ 7th ప్రాబ్లం ఓలా క్రియేట్ చేసుకోలేదు, క్రియేట్ అయింది. అదే కాంపిటీషన్. ఫస్ట్ స్టార్టింగ్లో ఈవీ మార్కెట్లో ఎవరు లేరు, ఓలా ఒకటే ఉంది. అందుకనే ఓలాకి 60%, 65%, 75% మార్కెట్ షేర్ ఉండేది. కానీ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్న మార్కెట్ షేర్, జనాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇవన్నీ చూశాక వేరే కంపెనీస్ కూడా ఈవీ వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ పుట్టింది. ఫస్ట్ కాంపిటేటర్స్ అయిన బజాజ్, టీవీఎస్, ఈ వెహికల్ వాళ్ళు మేము పెట్రోల్ బండ్లను తయారు చేసుకొని వాటిని అమ్ముకుంటాము, ఈవీ పైన మాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఇవన్నీ చూశాక మేము ఈవీ వెహికల్స్ తయారు చేస్తాము, మేము ఆ మార్కెట్లోకి దిగుతామని చెప్పేసి బజాజ్, టీవీఎస్ ఇవి ముందుకు వచ్చేసాయి. వీళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో పేరుంది, బ్రాండ్ వాల్యూ ఉంది, డీలర్స్ ఉన్నారు, సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, మార్కెట్లో ఎలా గేమ్ ఆడాలో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎప్పుడైతే ఓలా మార్కెట్ 52% నుంచి 27%కి పడిపోయిందో అప్పుడే టీవీఎస్ మార్కెట్ వచ్చేసి 21%కి పెరిగింది, బజాజ్ మార్కెట్ 20% పెరిగింది. ఇలానే 6 months కొనసాగింది అనుకో, ఓలాకి అసలు మార్కెట్ షేర్ ఉంటుందో ఉండదో. 8th రీజన్ వచ్చేసి గవర్నమెంట్. ఇప్పుడు సీన్లోకి గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చింది, అదే CCPA అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఓలా నుంచి ఎవరెవరికైతే ప్రాబ్లం ఉందో, ఓలాకి కంప్లైంట్ ఇచ్చినా ఓలా ఎవరినైతే పట్టించుకోలేదో వాళ్ళందరూ కలిసి ఈ కన్జ్యూమర్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చారు. దాదాపుగా 10,664 కంప్లైంట్స్ వచ్చాయంట. అప్పుడు CCPA ఓలాకి ఒక నోటీస్ పంపింది. కారణం ఏంటిది, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని. అప్పుడు ఓలా ఈ 10,000 మందిలో 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామని చెప్పింది. మళ్ళీ ఓలా 4% షేర్ మార్కెట్ పెరిగింది. తర్వాత CCPA ఇంత ఫాస్ట్గా 10,000 కంప్లైంట్స్లో 99% కంప్లైంట్స్ సాల్వ్ చేశారని చెప్పేసి ఆ 99% మందికి డైరెక్ట్గా కాంటాక్ట్ అయింది. వీళ్ళు నిజం చెప్తున్నారా లేకపోతే ఫేక్ మాటలు చెప్తున్నారా అని. ఇంకొక పాయింట్, కృణాల్ కుమ్రే నితీష్ గడ్కరీని ట్యాగ్ చేశారు కదా. నితీష్ గడ్కరీ MRTH అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే, ఆయన కూడా అడగడం స్టార్ట్ చేశారు, ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ఏంటి పరిస్థితి అని. ఇంకొక ఏజెన్సీ కూడా ఉంది, అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వెనుకపడుతుంది, అదే MHI మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఇది సబ్సిడీస్ కూడా ఇస్తుంది. ఎవరైతే ఈవీ మోటార్స్ కొంటారో వాళ్ళకి కొంచెం సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వకపోతే ఈవీ వెహికల్స్ ఇంత ఎక్కువగా సేల్ అవ్వవు, సేల్స్ పడిపోతాయి. ఈ MHI నోటీస్ సెండ్ చేసింది ARAIకి. ARAI అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఏమని సెండ్ చేసిందంటే, మీరు ఎలా ఓలాని పాస్ చేశారు, అప్రూవ్ చేశారు, ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరే కదా ఓలాకి సర్టిఫికేట్ ఇచ్చింది, ఎలా ఇచ్చారు అని.
ఇంకా ఓలాని ఏమన్నారంటే మేము మీకు సబ్సిడీస్ ఇస్తున్నామంటే మీరు మీ కస్టమర్కి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని, ఒకవేళ ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని. కానీ మీరు ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారనుకో సబ్సిడీస్ ఆపేస్తామని చెప్పింది. ఒకవేళ సబ్సిడీస్ కూడా ఆపేశారనుకో ఓలా సేల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. కానీ ఓలాలో ఇన్ని అవుతున్నాయి అంటే, ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంపార్టెంట్గా కస్టమర్ తన ట్రస్ట్ని కోల్పోతాడు, నమ్మకాన్ని కోల్పోతాడు. సేల్స్ దేనివల్ల పడిపోయినా కానీ ఏదైనా చేసి పైకి తీసుకురావచ్చు, కానీ ఒక్కసారి కస్టమర్ ట్రస్ట్ వల్ల సేల్స్ పడిపోతే దాని పైకి తీసుకురావడం చాలా కష్టం. ఓలా ఇలానే ఉంటే, ఇలానే చేస్తే తన మార్కెట్ షేర్ని కోల్పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి తన మార్కెట్ షేర్ని కోల్పోతే వేరే కంపెనీస్ ఈ మార్కెట్ షేర్ని షేర్ చేసుకుంటాయి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.